ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతమండి. మనం రోజూ స్మార్ట్ ఫోన్లలో గంటల తరబడి ఎలా గడిపేస్తుంటామో మీరెప్పుడైనా గమనించారా? అంటే ఆ అల్గారిథంకి మనిషి వీక్‌నెస్ ఖచ్చితంగా తెలుసు. అవును, కరెక్ట్గా పసిగడుతుంది. అదే, మనకు ఏది ఇష్టమో దానికి తెలుసు. దాన్ని స్క్రీన్ మీద చూపించి మనల్ని ఆకర్షిస్తుంది. అలాగే ఏది నచ్చదో కూడా దానికి తెలుసు కాబట్టి అది చూపించి కోపం తెప్పిస్తుంది. మనమేమనుకుంటామంటే మన ఫోన్ను మనమే కంట్రోల్ చేస్తున్నాం అనుకుంటాం గదా. కానీ వాస్తవానికి ఆ అల్గారిథం మన భావోద్వేగాలను పరోక్షంగా నియంత్రిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక అదృశ్యమైన మ్యాట్రిక్స్ లాంటి వల. అయితే ఈ ఇంటర్నెట్టు, స్మార్ట్ ఫోన్స్, అల్గారిథమ్స్ ఇవేమీ లేని వేల సంవత్సరాల క్రితమే అసలు మనిషి మనస్సు అనే బయోలాజికల్ అల్గారిథం ఎలా పనిచేస్తుంది అనేది బౌద్ధ వాంగ్మయంలో చాలా అద్భుతంగా చెప్పారు. అవునండి, ముఖ్యంగా మధ్యమనికాయంలోని మహాతన్హా సంఖ్య సూత్రం తీసుకుంటే అందులో ఈ విషయాలను అత్యంత శాస్త్రీయంగా విశ్లేషించారు. అంటే ఆ సూత్రం చదువుతుంటే నాకేమనిపించిందంటే అది ఏదో పాతకాలపు మతగ్రంథంలా కాకుండా మానవ మనస్తత్వాన్ని డీకోడ్ చేసిన ఒక అత్యున్నత స్థాయి సైకలాజికల్ మాన్యువల్లా అనిపించింది. ఆ మాట అక్షరాల నిజం. ఎందుకంటే ఈ సూత్రం ప్రధానంగా ఫోకస్ చేసేది ఒకటే అంశం మీద. అదేంటంటే ఒక అనుభవం ఎదురైనప్పుడు మన మెదడు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. రైట్. ఆ రియాక్షన్ మనల్ని ఎరుకలేని ఒక దుఃఖచక్రంలో ఎలా పడేస్తోంది అనేది ఇది వివరిస్తోంది. అంటే ఇది కేవలం ఏదో సైద్ధాంతికమైన చర్చ కాదు, ఒక ప్రాక్టికల్ గైడ్లాగా పనిచేస్తుందంటారా? అవును, ఒక మనిషి ఆలోచనా విధానం, ఇంద్రియాల ద్వారా లోపలికొచ్చే సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానం ఎంత యాంత్రికంగా మారిపోయిందో ఈ పాఠం చాలా నిర్దాక్షిణ్యంగా విప్పి చెబుతుంది. వావ్. అంతేకాకుండా ఆ యాంత్రికత నుంచి బయటపడటానికి ఒక భిక్షువు దైనందిన జీవితంలో ఏ స్థాయి సూక్ష్మ నిర్వహణ అంటే ఎంతటి మైక్రో మేనేజ్మెంట్ అవసరమో కూడా చాలా క్లియర్గా వివరిస్తుంది. సరే, దీన్ని కాస్త విడమరిచి చూద్దాం. ఇప్పుడు మనందరికీ కన్ను, చెవి, ముక్కు లాంటి 6 ఇంద్రియాలు ఉన్నాయని, వాటి ద్వారానే మనం ప్రపంచాన్ని అనుభవిస్తామని తెలుసు కదా. రైట్. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం, మనసు, ఇవే ఆ 6 ఇంద్రియాలు. అవును. కానీ ఈ గ్రంథం ఈ ప్రాథమిక స్థాయిని దాటి లోపల జరిగే ఒక సూక్ష్మమైన చైన్ రియాక్షన్ను ప్రస్తావించింది. కంటితో ఒక రూపాన్ని చూడగానే మెదడులో జరిగే ఆ మిల్లీ సెకండ్ల ప్రాసెస్ని ఇది వివరిస్తోంది. కరెక్ట్. ఉదాహరణకు ఒక ఆకర్షణీయమైన రూపాన్ని చూడగానే అప్రయత్నంగానే రాగం అంటే దాని పట్ల ఇష్టం కలుగుతుంది. ఇష్టం లేనిది చూడగానే ద్వేషం పుడుతుంది. అయితే ఇక్కడ నాకొక ప్రాథమికమైన సందేహం వస్తోంది. చెప్పండి. వేడి వస్తువును తాకితే చెయ్యి వెనక్కి లాక్కోవడం, అందమైనది చూస్తే సంతోషపడటం అనేది జీవ పరిణామక్రమంలో మనిషికి సహజంగా వచ్చిన లక్షణాలు కదా. దాన్ని ఒక వల అని లేక ఒక సమస్య అని ఎందుకనుకోవాలి? చాలా వ్యాలిడ్ పాయింట్. సహజమైన ప్రతిచర్యలు వేరు, ఆ ప్రతిచర్యలకు బానిసలైపోవడం వేరు. ఒక వేడి వస్తువును తాకితే చెయ్యి వెనక్కి లాక్కోవడమనేది కేవలం ఒక నరాల ప్రతిస్పందన. రైట్. కాని దాన్ని దాటి మనసుకు నచ్చిన ఒక అనుభూతి కలగగానే ఇది నాది, ఇది నాకెప్పుడికీ కావాలి అని మెదడు ఒక అహాన్ని సృష్టిస్తుంది చూశారా, అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఓ, అంటే పట్టుకోవడం అన్నమాట. అవును, ఈ సూత్రం దీన్నే చాలా స్పష్టంగా ఉపాదానం అని పిలుస్తుంది. ఉపాదానం అంటే గట్టిగా పట్టుకోవడం. ఒక సుఖం కలిగినప్పుడు దాన్ని శాశ్వతం చేసుకోవాలని పట్టుకోవడం, అలాగే ఒక దుఃఖం కలిగినప్పుడు దాన్ని తీవ్రంగా ద్వేషిస్తూ ఆ ద్వేషాన్ని కూడా మనసులో పట్టుకోవడం. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ క్షణంలో జరిగే ఆ పట్టుకోవడమే భవిష్యత్తుకు పునాది వేస్తోందన్నమాట. ఖచ్చితంగా. సరైన ప్రజ్ఞ అంటే విజ్డమ్ లేని ఒక సామాన్యుడు సుఖవేదన కలగగానే దాన్ని అభినందిస్తాడు, దానికి స్వాగతం పలుకుతాడు. ఆ ఉపాదానం వల్ల మనసులో ఒక బలమైన ముద్ర లేదా భవం ఏర్పడుతుంది. అంటే ఒక కొత్త మానసిక స్థితి జన్మిస్తుందన్నమాట. ఆ భవం అనేది ఒక విత్తనం లాంటిది కదా. అవును. అది తిరిగి మరుజన్మకు దారితీస్తుందని, ఆ జన్మ మళ్లీ ముసలితనానికి, చావుకు, శోకానికి, తీవ్రమైన దుఃఖానికి కారణమవుతుందని ఈ సూత్రం వివరిస్తోంది. ఇది అజ్ఞానం వల్ల నిరంతరం నడిచే ఒక సైకిల్. దీని చూస్తుంటే ఒక అద్భుతమైన పోలిక తొడుతుంది నాకు. ఒక సోషల్ మీడియా యాప్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక ఇష్టమైన వీడియో చూడగానే దాన్ని లైక్ చేస్తాం లేదా కాసేపు ఆగి చూస్తాం కదా. అవును.
మనకు తెలియకుండానే ఆ అల్గారిథంకి ఒక డేటా పాయింట్ ఇచ్చేస్తాం. ఆ ఒక్క క్లిక్ లేదా ఆ ఒక్క లైక్ మన భవిష్యత్తు ఫీడ్ని ఎలా డిసైడ్ చేస్తుందో, మనం చేసే ప్రతి ఉపాదానం మన తర్వాతి మానసిక స్థితిని, మన వ్యక్తిత్వాన్ని ఈ సిద్ధాంతం ప్రకారం మన తరువాతి జన్మను డిసైడ్ చేస్తుందన్నమాట. అబ్సల్యూట్లీ. ఆ ఉపాదానం అనే చైన్ను బ్రేక్ చేయడమే బౌద్ధ సాధనలోని అసలైన లక్ష్యం. రైట్. అయితే ఆ సైకిల్ను బ్రేక్ చేయడం అనేది సాధారణ గృహస్థ జీవితంలో ఉంటూ చేయటం ఎంత కష్టమో ఈ సూత్రం చాలా వాస్తవికంగా చర్చిస్తుంది. అంటే ప్రాక్టికల్ డిఫికల్టీస్ గురించి చెప్తుందా? అన్నింటి మధ్య ఉంటూ ప్రతిక్షణం ఇంద్రియాల ద్వారా వచ్చే సమాచారాన్నే ఎరుకతో వడపోయడం దాదాపు అసాధ్యం. అందుకే ఒక వ్యక్తి ధర్మాన్ని విన్న తర్వాత గృహవాసం అనేది ఇరుకైనది, దుమ్ముతో కూడినది అని గ్రహిస్తాడని సూత్రంలో చెప్పబడింది కదా. కరెక్ట్. దుమ్ము అంటే ఇక్కడ రాగద్వేషాల దుమ్ము. ఆ వ్యక్తి తన సంపదలను వదిలేసి, తలమీలాలు అర్పించి, కాషాయ వస్త్రాలు ధరించి ఇల్లులేనివాడిగా మారిపోతాడు. అయితే ఇక్కడ నాకొక బలమైన ప్రశ్న ఉంది. చెప్పండి. ఇలా ఇల్లు వదిలి అడవులకు వెళ్ళిపోవడం అనేది ఒక రకమైన పలాయనవాదం అంటే ఎస్కేపిజం కాదా? అంటే స్మార్ట్ ఫోన్ వాడకాన్ని నియంత్రించుకోలేక అసలు ఇంటర్నెట్ కనెక్షనే పూర్తిగా కట్ చేసుకుని అడవిలో కూర్చోవడం అనేది సమస్యకు పరిష్కారం ఎలా అవుతుంది? బయటనుంచి చూస్తే అది ఎస్కేపిజం లాగానే అనిపిస్తుంది. కాని దీని పలాయనవాదం అనడం కంటే ఒక ల్యాబొరేటరీ కండిషన్ను క్రియేట్ చేసుకోవడం అనడం కరెక్ట్. ల్యాబొరేటరీ కండిషనా? ఎలా? ఇప్పుడు ఒక శాస్త్రవేత్త ఒక అత్యంత సెన్సిటివ్ అయిన ప్రయోగాన్ని చేయాలంటే బయటి వాతావరణం, గాలి, దుమ్ము ఏవీ ప్రభావితం చేయని ఒక క్లీన్ రూమ్ కావాలి కదా. అవును, ఖచ్చితంగా. అలాగే వేల జన్మలుగా పాతుకుపోయిన ఒక సైకలాజికల్ సైకిల్ను బ్రేక్ చేయాలంటే మొదట బాహ్య ఉద్దీపనలను, అంటే ఆ ఎక్స్టర్నల్ స్టిములై డ్రాస్టిక్గా తగ్గించాలి. ఓ రైట్. అందుకే ఈ సన్యాసం లేదా ప్రవ్రజ్జ అనేది ఒక ఐసోలేషన్ ఛాంబర్ను ఏర్పాటు చేసుకోవడం లాంటిది. ల్యాబొరేటరీ వాతావరణంలో వారు పాటించే నియమాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రాణులను చంపకపోవడం, ఇచ్చినదే తీసుకోవడం, స్వచ్ఛమైన బ్రహ్మచర్యం పాటించడం లాంటివి. అవును, ఇవన్నీ సాధారణంగా ఉంటాయి. కాని నన్ను బాగా ఆశ్చర్యపరిచినది వారి మాటల నియమం. కేవలం అబద్ధాలాడకపోవడం దగ్గరే ఆగకుండా చాడీలు చెప్పి కలిసి ఉన్న వారిని విడదీయడం మానేస్తారు. దానికి బదులుగా విడిపోయిన వారిని కలిపే మాటలే మాట్లాడతారు, స్నేహాన్ని పెంచేవాడిగా ఉంటారట. అవును, ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఒక నైతిక బోధన మాత్రమే కాకుండా దీని వెనుక ఏదైనా లోతైన సైకలాజికల్ పర్పస్ ఉందా? ఖచ్చితంగా ఉంది. మాట అనేది మన ఆలోచనల ప్రత్యక్ష రూపం కదా. చాడీలు చెప్పడం లేదా కఠినంగా మాట్లాడటం వెనుక ఎంతో కొంత ద్వేషం లేదా అహంకారం ఉంటుంది. రైట్. ఇతరుల మధ్య చిచ్చుపెట్టే మాటలు మాట్లాడనప్పుడు లేదా అనవసరమైన విషయాలపై వాగినప్పుడు మనసు విపరీతమైన ఆందోళనకు గురవుతుంది. అలా ఆందోళనగా ఉన్న మనసుతో ఏకాగ్రత కుదరదు, ధ్యానంలోకి వెళ్లలేరు. అంటే అదొక ప్రిపరేషన్ అన్నమాట. అవును, విడిపోయిన వారిని కలిపే మాటలు మాట్లాడటం వల్ల మనసులో మైత్రి, కరుణ అభివృద్ధి చెందుతాయి. ఆ ప్రశాంతతే తర్వాతి స్థాయి ధ్యాన ప్రక్రియకు ఇంధనంగా మారుతుంది. వావ్, ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. అంటే నైతికత అనేది ఏదో పుణ్యం వస్తుందనో, దేవుడు మెచ్చుకుంటాడనో చేసేది కాదు. అది కేవలం ధ్యానానికి అవసరమైన బేస్లైన్ మైండ్ సెట్ను సెటప్ చేసుకోవడానికి చేసే ఒక ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. ఇక వారి దైనందిన జీవితంలో ఆహారం, వినోదం పట్ల ఉండే నియమాలు కూడా ఇలాంటివేనా? రాత్రిపూట భోజనం మానుకోవడం, నృత్యాలు, సంగీతం, పూలమాలలు వాడకపోవడం, చివరికి బంగారం, వెండి అస్సలు తీసుకోకపోవడం, ఇవన్నీ చూస్తుంటే నాకొక ప్రశ్న తలెత్తుతోంది. ఏంటది? మనిషికి ఆనందాన్నిచ్చే వాటన్నింటినీ ఇలా పూర్తిగా కత్తిరించేస్తే అది తీవ్రమైన అణిచివేత, అంటే రిప్రెషన్ అవుతుంది కదా. జీవితంలో సంతోషమే లేకుండా పోతే ఇక విముక్తి సాధించి మాత్రం ఏం ప్రయోజనం? మనం సాధారణంగా ఇంద్రియాలు ఇచ్చే తాత్కాలిక ఉద్దీపనలను సంతోషమని భ్రమపడుతుంటాం. ఒక మంచి సంగీతం విన్నప్పుడు లేదా ఒక రుచికరమైన ఆహారం తిన్నప్పుడు బ్రెయిన్లో డోపమిన్ రిలీజ్ అవుతుంది. అవును, ఆ క్షణానికి భలే కిక్కిస్తుంది. అదే, అది ఆ క్షణానికి కిక్కిస్తుంది, కానీ తర్వాత దానికోసం మళ్ళీ క్రేవింగ్ మొదలవుతుంది. ఆ నియమాలు ఈ క్రేవింగ్ సైకిల్ను ఆపడానికే. ఓ, అంటే ఫిజికల్గా కూడా రీసెట్ చేయడం అన్నమాట. అవును. ఉదాహరణకు రాత్రి భోజనం మానేయడం వెనుక స్పష్టమైన శారీరక, మానసిక కారణముంది. రాత్రి కడుపునిండా తింటే మరుసటి రోజు ఉదయానికి శరీరంలో బరువు, మనస్సులో మత్తు ఉంటాయి.
అవును, నిద్ర వస్తూ ఉంటుంది. ఆ మత్తులో అత్యున్నత స్థాయి ఎరుకను నిలపడం అసాధ్యం. అలాగే సంగీతం వింటే ఆ ట్యూన్ ధ్యానంలో కూర్చున్నప్పుడు మెదడులో లూప్ అవుతూనే ఉంటుంది. అబ్బా, ఇది మాత్రం కరెక్ట్. మనకు ఇష్టమైన పాట తలుచుకోకుండానే పాడుకుంటాం గదా. అవును, ఈ నియమాలు సంతోషాన్ని చంపడానికి కాదు, నిరంతరం కలిగే ఈ ఇంద్రియ అలజడిని శాంతపరిచి అంతకంటే లోతైన స్థిరమైన ఒక ఆనందాన్ని అనుభవించడానికి మార్గం సుగమం చేస్తాయి. ఈ పాయింట్ చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతోంది. ఈ భౌతికమైన నియమాల గురించి సూత్రంలో ఒక అద్భుతమైన ఉపమానం కూడా ఉంది. పక్షి రెక్కల ఉపమానం కదా. అవును, ఒక పక్షి ఎక్కడికి వెళ్ళినా తన రెక్కల బరువును మాత్రమే మోసుకుంటూ ఆకాశంలో ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో, అలాగే ఒక భిక్షువు తన శరీరాన్ని కప్పుకోడానికి వస్త్రం, కడుపు నింపుకోడానికి ఒక భిక్షాపాత్రం మాత్రమే తీసుకుని ఎక్కడికైనా వెళ్తాడట. స్వేచ్ఛ అద్భుతమైనదే. కాని ఇక్కడే అసలు సవాలు మొదలవుతుంది కదా. అన్నీ వదిలేశారు, అడవిలోకి వెళ్లారు, ఒకే పూట తింటున్నారు, కాని వారికి కళ్ళు చెవులు పనిచేస్తూనే ఉంటాయి కదా. బయట ప్రపంచంలో నడుస్తున్నప్పుడు ఏదో ఒక దృశ్యం కంటపడుతుంది, రైట్. ఏదో ఒక శబ్దం వినిపిస్తుంది. అప్పుడు మళ్ళీ రాగద్వేషాలు పుట్టవా? ఈ దశలో వారి మెకానిజం ఎలా పనిచేస్తుంది? ఇక్కడే ఈ సూత్రంలోని అత్యంత క్లిష్టమైన ప్రాక్టీస్ బయటకొస్తుంది. దాన్నే ఇంద్రియ నిగ్రహం మరియు సంప్రజ్ఞానం అంటారు. ఒక సామాన్యుడు కళ్ళు మూసుకుని సమస్య నుంచి పారిపోవాలని చూస్తాడు. కాని ఒక భిక్షువు కళ్ళు తెరిచే ఉంచుతాడు, చూస్తాడు, కాని ఆ దృశ్యం యొక్క లక్షణాన్ని లేదా అనువ్యంజనాన్ని పట్టుకోడు. అంటే దానికి ఎమోషనల్గా అటాచ్ అవ్వడం అనమాట. కరెక్ట్. ఒక అందమైన వస్తువును చూసినప్పుడు అది ఒక వస్తువు అనే ఇన్ఫర్మేషన్ని మాత్రమే మెదడు రిజిస్టర్ చేసుకుంటుంది. ఇది అందంగా ఉంది, ఇది నాకు కావాలి అనే జడ్జిమెంట్ని లేదా ఎమోషన్ను ఆపేస్తుంది. ఎందుకంటే దాన్ని అనుమతిస్తే మళ్లీ దురాశ మొదలవుతుంది కాబట్టి. ఇస్తే లోభం, అసంతోషం అనే పాపధర్మాలు దాడి చేస్తాయి కదా. దీన్ని వింటుంటే నాకొక పక్కా టెక్నాలజీ ఎనాలజీ గుర్తొస్తోంది. దీన్నొక పటిష్టమైన మెంటల్ ఫైర్ వాల్తో పోల్చవచ్చు. వావ్, భలే పోల్చారు. సాధారణంగా ఒక నెట్వర్క్లోకి డేటా వస్తూనే ఉంటుంది. కాని ఫైర్ వాల్ ఏం చేస్తుంది? ఆ డేటాలో ఏదైనా మాల్వేర్ లేదా వైరస్ ఉందా అని స్కాన్ చేసి దాన్ని అక్కడికక్కడే బ్లాక్ చేస్తుంది. కరెక్ట్. అలాగే ఈ భిక్షువులు ఇన్ఫర్మేషన్ను లోపలికి రాణిస్తారు, కాని వాటికి అటాచ్ అయ్యి వచ్చే రాగం, ద్వేషం అనే వైరస్లను తమ ఎరుక అనే ఫైర్వాల్ ద్వారా అక్కడికక్కడే నాశనం చేస్తారు. అయితే ఈ ఫైర్వాల్ 24 గంటలు యాక్టివ్గా ఉండాలంటే ఎంతో ప్రాసెసింగ్ పవర్ కావాలి కదా. ఖచ్చితంగా. ఆ ఫైర్ వాల్ నిరంతరం పనిచేయడానికి కావలసిన పవర్ని సంప్రజ్ఞానం అంటారు. అంటే ప్రతి క్షణం ఎరుకతో ఉండటం. ఓ, సంప్రజ్ఞానం. అవును. అడుగు ముందుకు వేస్తున్నా, వెనక్కి తీస్తున్నా, ముందుకు చూస్తున్నా, పక్కకు చూస్తున్నా, అన్నం తింటున్నా, నీళ్లు తాగుతున్నా, చివరికి మలమూత్ర విసర్జన చేస్తున్నా కూడా ఒక భిక్షు పూర్తి తెలివితో ఉంటాడు. అంటే ఒక ఆటో పైలట్ మోడ్ నుంచి పూర్తిగా మాన్యువల్ మోడ్లోకొచ్చేస్తారన్నమాట. అవును. తన శరీరంలో ప్రతీ కదలికను, మనసులో పుట్టే ప్రతి చిన్న ఆలోచనను గమనిస్తూనే ఉంటాడు. ఈ నిరంతర ఎరుక వల్లే ఆ ఫైర్వాల్ పటిష్టంగా ఉంటుంది. వావ్! బాహ్య ప్రపంచం నుంచి వచ్చే డేటాను ఫైర్వాల్ ఆపేసిన తర్వాత ఇక అసలు పని లోపల ఏకాంతంలో మొదలవుతుంది కదా. రైట్. అంటే ఆంతరిక ప్రయాణం, ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ అప్పుడే మొదలవుతుందన్నమాట. అడవిలో లేదా పర్వత గుహల్లో ఒంటరిగా పద్మాసనం వేసుకుని శరీరాన్ని నిటారుగా ఉంచి ఏకాగ్రత సాధించడానికి కూర్చున్నప్పుడు మనసుకు సహజంగా ఉండే 5 అతిపెద్ద అవరోధాలను తొలగించుకోవాల్సి ఉంటుంది కదా. అవును. ఆ 5 నివారణల గురించి మాట్లాడుకోవాలి. ఈ 5 నివారణల గురించి వింటుంటే ఇవి ధ్యానం చేసేవారికే కాదు, ఏదైనా ఫోకస్డ్ వర్క్ చేయాలనుకునే ప్రతి మనిషి ఖచ్చితంగా ఎదుర్కొనే సమస్యలే అనిపిస్తోంది. అవును. ఆ 5 మొదటిది లోకం పట్ల లోభం. అంటే ఏదో కావాలనే కోరిక, దానివల్ల వచ్చే ఆరాటం. రెండవది వ్యాపాద లేదా ద్వేషం. మనసులో ఎవరిపైనైనా కోపముంటే ఆ ఉద్రేకం వల్ల ఏకాగ్రత కుదరదు కదా. అస్సలు కుదరదు. అందుకే ఆ కోపం స్థానంలో అన్యప్రాణుల పట్ల మైత్రిని నింపుకుంటారు. ఇక మూడవది థీనమిద్ధ, అంటే సోమరితనం లేదా కునికిపాట్లు. శరీరం మందకొడిగా తయారై మనస్సు నిద్రలోకి జారుకునే పరిస్థితి. దాన్ని ఎలా జయిస్తారు? దాన్ని జయించడానికి లోపల కాంతిని, ఎరుకను పెంచుకుంటారు. నాలుగవది ఉద్దచ్చ కుక్కుచ్చ, అంటే గతం గురించి పశ్చాత్తాపపడుతూ
భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ మనస్సు ఒక కోతిలా గెంతుతూ ఉంటుంది. అవును, ఇది అందరికీ అనుభవమే. ఈ కుంగిపోవడం, పొంగిపోవడమనే స్థితుల నుంచి బయటపడి మనస్సును అలలు లేని ప్రశాంతమైన సరస్సులాగా మార్చుకుంటారు. ఇక చివరిది విచికిచ్ఛ, అంటే సంశయం. డౌట్. అవును, చేస్తున్న సాధన పట్ల, ధర్మం పట్ల ఎలాంటి అనుమానాలు లేకుండా స్పష్టమైన నిశ్చయబుద్ధితో ఉంటారు. ఈ 5 వైరస్లను లేదా అవరోధాలను క్లియర్ చేసిన తర్వాత ఆ మెదడు ఒక సూపర్ కంప్యూటర్లా మారిపోతుందన్నమాట. అవును, ఆ తర్వాతే వారు 4 ధ్యాన దశలను లేదా జానాలను పొందుతారని సూత్రం వివరిస్తోంది. ఆ దశల గురించి చదువుతుంటే అదొక ఉల్లిపాయ పొరలను ఒక్కొక్కటిగా విడదీస్తున్నట్లనిపిస్తోంది కదా. మొదటి ధ్యానంలో బాహ్య కోరికలు వదిలేసినందుకు వచ్చే అద్భుతమైన ప్రీతి, సుఖం ఉంటాయి. కాని అప్పటికింకా ఆలోచనల ప్రభావం ఉంటుంది. అవును, వితర్క విచారాలు ఉంటాయి. రెండవ ధ్యానానికి వెళ్లేసరికి ఆ ఆలోచనలు కూడా ఆగిపోయి సంపూర్ణ ఏకాగ్రత వస్తుంది. మూడవ ధ్యానంలో ఆ ఆనందపు ఉప్పెన కూడా తగ్గిపోయి ఒక లోతైన ప్రశాంతత మిగులుతుంది. ఇక 4వ ధ్యానంలో సుఖం, దుఃఖం రెండూ దాటిపోయి సంపూర్ణమైన ఉపేక్ష, ఎరుక మాత్రమే మిగులుతాయి. ఆ 4వ దశ అత్యంత కీలకమైనది. అవునా? ఎందుకు? ఆ సంపూర్ణమైన ఉపేక్ష స్థితిలో ఉన్నప్పుడు అతనికి ఎలాంటి వేదన కలిగినా సరే అది చాలా ఆహ్లాదకరమైనది కావచ్చు, తీవ్రమైన బాధను కలిగించేది కావచ్చు, లేదా సుఖం దుఃఖం కాని తటస్థ వేదన కావచ్చు, అతడు వాటిని అభినందించడు, స్వాగతించడు. అంటే ముందే మనం మాట్లాడుకున్న ఆ ఉపాధానమనేది అక్కడ పూర్తిగా ఆగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా ఆశ్చర్యకరమైన మెకానిజం. ఒక అనుభూతిని పట్టుకోవడం ఆగిపోతే మనస్సులో మరుజన్మకు కారణమయ్యే భవంకి ఇంధనం అందదు. వావ్! ఇంధనం లేని మంట ఎలా ఆరిపోతుందో, భవం లేకపోవడం వల్ల ఇక మరుజన్మ ఉండదు. తద్వారా ముసలితనం, చావు, శోకం, ఈ సంపూర్ణ దుఃఖస్కంధం సమూలంగా నాశనమవుతుంది. ఇది వింటుంటే నా మైండ్ బ్లోన్ అవుతోందసలు. అంటే ఇదంతా ఏదో ఒత్తిడి తగ్గించుకుని కొద్దిసేపు ప్రశాంతంగా ఫీల్ అవ్వడానికి చేసే సింపుల్ రిలాక్సేషన్ టెక్నిక్ కాదు. ఇది ఏకంగా ఒక మనిషిలో దుఃఖాన్ని సృష్టించే ఇంజిన్ను, ఆ మూల యంత్రాంగాన్నే డీకన్స్ట్రక్ట్ చేసి పూర్తిగా కూల్ చేసే ఒక సైంటిఫిక్ ప్రాసెస్. అవునండి. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఈ బౌద్ధ సూత్రాలను చదువుతున్నప్పుడు ఒకే రకమైన వాక్యాలు పదే పదే పునరావృతమవడం కనిపిస్తుంది కదా. అవును. కంటికి సంబంధించి ఏమైతే చెప్పారో చెవి గురించి చెప్పేటప్పుడు అక్షరాల అవే వాక్యాలు రిపీట్ అవుతాయి. అవును, ముక్కు గురించి మళ్ళీ అదే రిపిటేషన్ ఉంటుంది. ఒక మోడర్న్ రీడర్కి ఇది కొంచెం బోరుగా అనిపించవచ్చు కదా. ఎందుకలా రాశారు? అవును, ఆధునిక కాలంలో చదివేటప్పుడు ఆ రిపిటేషన్ కొంచెం వింతగా అనిపించవచ్చు. కాని దీనికొక బలమైన చారిత్రక మరియు ఆచరణాత్మక కారణముంది. బౌద్ధ వాంగ్మయం ఏర్పడిన ఆ తొలి రోజుల్లో పుస్తకాల్లేవు కదా, రికార్డింగ్స్ లేవు. ఓ రైట్, అదంతా ఓరల్ ట్రెడిషన్. అవును, ఈ జ్ఞానమంతా ఓరల్ ట్రెడిషన్ ద్వారానే, అంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి కేవలం నోటిమాట ద్వారానే ప్రయాణించింది. భిక్షువులు వీటిని వేల సంఖ్యలో కంటతా పట్టేవారు. ఒకవేళ ఏ భిక్షువుకైనా ఒకే ఒక్క సూత్రం దొరికినా సరే ఆ ఒక్క సూత్రంలోనే మొత్తం విముక్తి మార్గానికి కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండాలి. అంటే సగం సమాచారం ఇచ్చి మిగతాది వేరే చోట రిఫర్ చేసుకోండి అని చెప్పడానికి కుదరదు. ఖచ్చితంగా కుదరదు. భలే చెప్పారు. దీన్ని కూడా టెక్నాలజీతోనే అర్థం చేసుకోవచ్చు మనం. ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలో రాసే ఒక ఫంక్షన్ ఎక్కడా క్రాష్ కాకుండా దేనికదే ఇండిపెండెంట్గా రన్ అవ్వాలంటే దానికి అవసరమైన మొత్తం లైబ్రరీస్, డిపెండెన్సీస్ అన్నీ ఆ కోడ్ బ్లాక్లోనే ఇంక్లూడ్ చేసి ఎలా ఇస్తారో ఈ సూత్రాలు కూడా అలా డిజైన్ చేయబడ్డాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. అప్పట్లో హైపర్ లింక్స్, బుక్ మార్క్స్లు లేవు కాబట్టి ప్రతి సూత్రం ఒక కంప్లీట్ యూజర్ మాన్యువల్ లాగా తయారైంది. చాలా లాజికల్గా ఉంది. అవును. అయితే ఈ మహాతన్హా సంఖ్యా సూత్రం ముగింపులో ఒక చాలా ముఖ్యమైన ఉదంతం ఉంది. ఏంటది? బుద్ధుడు ఈ లోతైన ధ్యానస్థితుల గురించి చెబుతూ తన శిష్యులకు ఒక హెచ్చరిక చేస్తాడు. కేవట్ట పుత్రుడైన సాతి అనే ఒక భిక్షువు గురించి ప్రస్తావిస్తాడు. సాతి అతనేం చేశాడు? ఈ సాథే అనేవాడు ఈ బోధనలన్నీ విని కూడా ఒక తప్పుడు భావనలో ఇరుక్కుపోతాడు. అదేమిటంటే ఈ పుట్టుక చావుల చక్రంలో ఒకే విజ్ఞానం అంటే కాన్షియస్నెస్ ఒకే ఆత్మ లాంటిది ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి ప్రయాణిస్తూ ఉంటుంది అని అతను బలంగా వాదిస్తాడు.
అంటే మనసు లేదా చైతన్యం అనేది ఒక ప్రయాణికుడు లాంటిదని, దుస్తులు మార్చుకున్నట్లుగా దేహాలను మార్చుకుంటూ వెళ్తుందని అతను నమ్మాడనమాట. అవును. అందులో తప్పేముంది? చాలా తత్వశాస్త్రాలు చెప్పేది ఇదే కదా. ఇతర తత్వశాస్త్రాల దృష్టికోణంలో అది సత్యం కావచ్చు, కాని బౌద్ధం దాంతో ఏకీభవించదు. బుద్ధుడు ఈ వాదనను తీవ్రంగా ఖండిస్తాడు. ఆ భిక్షువు అజ్ఞానాన్ని చీవాట్లు పెడతాడు. ఓ ఎందుకు? ఎందుకంటే బౌద్ధ సిద్ధాంతం ప్రకారం విజ్ఞానం లేదా స్పృహ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక కట్టెలు వేస్తే కట్టెలమంట వస్తోంది, చెత్త వేస్తే చెత్తమంట వస్తుంది కదా. రైట్. మంటకు సొంతంగా ఒక అస్తిత్వం లేదు, ఇంధనాన్ని బట్టి అది మారుతోంది. అలాగే కన్ను ఒక రూపాన్ని చూసినప్పుడు మాత్రమే కంటి విజ్ఞానం పుడుతోంది, చెవి శబ్దాన్ని విన్నప్పుడు చెవి విజ్ఞానం పుడుతోంది. ఓ అంటే అది కండిషనల్ అన్నమాట. అవును, పరిస్థితులను బట్టి ఉత్పన్నమవుతుందే కప్ప ఏదీ శాశ్వతంగా ఉండి ప్రయాణించదు. ఈ శాశ్వత ఆత్మ లేదా శాశ్వత విజ్ఞానమనే తప్పుడు భావనను పట్టుకోవడం వల్లే ఆ సాతి అనే భిక్షువు మహాతృష్ణాజాలంలో అనగా కోరికల వలలో ఎలా ఘోరంగా చిక్కుకుపోయాడో బుద్ధుడు స్పష్టంగా వివరిస్తాడు. ఈ పాయింట్ నిజంగానే ఆలోచింపజేసేలా ఉందండి. అంటే ఏ క్షణానికి ఆ క్షణం మన ఇంద్రియాలు బాహ్య ప్రపంచంతో జరిపే ఇంటరాక్షన్స్ వల్ల పుట్టే ప్రతిచర్యల సమాహారమే మనం అనుభవించే ఈ జీవితం. అంతే తప్ప లోపల కూర్చుని ఇలంతా నడిపిస్తూ ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది ఏదీ లేదు అని ఈ బోధన చాలా నిక్కచ్చిగా చెప్తోంది. ఇది మన మనుగడకు సంబంధించిన ప్రాథమిక అవగాహననే ప్రశ్నిస్తోంది. అవును, ఖచ్చితంగా. ఈ మొత్తం చర్చను ఒక్కసారి విశ్లేషించుకుంటే ఆల్గరిథం లాంటి రాగద్వేషాల వలలో చిక్కుకున్న ఒక సామాన్యుడి అచేతన స్థితి నుంచి ఆ వల నుంచి బయటపడటానికి ఒక ఇల్లులేని సన్యాసి పాటించే అత్యంత కఠినమైన రోజువారీ నియమాల వరకు మనం ప్రయాణించాం. బయటి ఇన్ఫర్మేషన్ను ఫిల్టర్ చేసే మెంటల్ ఫైర్వాల్ గురించి, ఆ ధ్యానం ద్వారా 5 మానసిక అవరోధాలను బద్దలు కొట్టి సుఖదుఖాలకు అతీతమైన ఉపేక్షను ఎలా సాధిస్తారో, తద్వారా అసలీ దుఃఖచక్రాన్ని ఎలా తుడిచిపెట్టేస్తారో తెలుసుకున్నాం. అవును. కాని ఇదంతా విన్న తరువాత మెదడులో ఒక లోతైన, బహుశా కాస్త అసౌకర్యమైన ఆలోచన మెదులుతోంది. మనం అనుభవించే కోరికలు, ద్వేషాలు, సంతోషాలు అన్నీ కేవలం కొన్ని పరిస్థితులు కలిసినప్పుడు ఏర్పడే తాత్కాలిక ప్రతిచర్యలే అయితే, మరియు ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు వెళ్లే శాశ్వతమైన అస్తిత్వం ఏదీ లేకపోతే, మరి ఈ క్షణంలో కూర్చుని ఈ మాటలు వింటూ ఈ అనుభూతుల్ని ప్రాసెస్ చేస్తున్నదసలు ఎవరు? ఎవరికైనా విపరీతమైన కోపం వచ్చినప్పుడో, లేక దేనిపైనైనా తీరని కోరిక పుట్టినప్పుడో ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఇప్పుడు ఈ కోరికను అనుభవిస్తున్నది ఎవరు అని మీకు మీరే ప్రశ్నించుకుంటే, ఆ వచ్చే శూన్యమైన జవాబు ఖచ్చితంగా ఒక కొత్త రకమైన విముక్తికి దారి చూపించవచ్చు. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. వింటున్నందుకు ధన్యవాదాలు.